పరిమళ తైలం ఎవరంట? ఆయన నుండి వచ్చిన మనము, ఆయన ద్వారా నాటబడిన మనము ఆయన వలె ఉందుముగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక నీలో సణుగుననే దుర్వాసన ఉండకూడదు, గొణుగుననే దుర్వాసన ఉండకూడదు. ఏమండి, వెనకలాగుడు, ఆటంకాలనే దుర్వాసన నీలో ఉండకూడదు. ఇవన్నీ అపవాది నాటిన విత్తనాలు. దేవుని చేనులోనే నాటుతాడు వాడు. ఎంత ధైర్యమో వాడికి! వస్తాడు, నాటేస్తాడు. అపనమ్మకం అని ఏమంటారు? విత్తనం, దుర్వాసన, పళ్ళవాసన కాదండి, అపనమ్మకం అనే వాసన, అవిశ్వాసం అనే దుర్వాసన, గొడుగుడు అనే దుర్వాసన, ఏమండి అలుగుడు అనే దుర్వాసన. నాకు ఇష్టం లేని మొట్టమొదటి లక్షణం ఏంటంటే అలగటం. ఎవరైనా అలిగితే కొట్టాలన్నంత కోపం వచ్చింది. అస్సలు అలుగుడైన దుర్వాసన నీలో ఉండకూడదు. వ్యతిరేకంగా మాట్లాడే దుర్వాసన నీలో ఉండకూడదు. అహంకారం అనే దుర్వాసన నీలో ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైన ఇవి వినయ భావము గలవారిని ఆయన దీవించును కదా, ఆ సువాసన నీలో వచ్చునుగాక. వినయ మనస్కులను ఆయన ఆశీర్వదించును కదా, అట్టి వాసన నీలో వచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.